ఈ టైంలో ఆయన ఒక మాట అన్నారు, నేను ఎవరి సెంటిమెంట్స్ అయినా హర్ట్ చేసి ఉంటే సారీ అని. అంటే అన్కండిషనల్ కాదు, నా వల్ల ఎవరైనా సెంటిమెంట్స్ అయినా హర్ట్ అయి ఉంటే నేను బాధపడుతున్నానని. సో ఈ విషయం మధ్యప్రదేశ్ హైకోర్టుకి వెళ్ళింది. హైకోర్టు ఎఫ్ఐఆర్ చేయమని చెప్పింది ఆయన పైన. దీనిపైన సుప్రీంకోర్టులో కేసు పడింది. సుప్రీంకోర్టు ఎఫ్ఐఆర్ నేను క్వాష్ చేయను, ఆయన చేసింది చాలా తప్పు, ఆయన క్రాస్ రిమార్క్స్, చాలా ఇన్సెన్సిటివ్ రిమార్క్స్ చేశారు. ఆయన అసలు సెన్సిటివ్గా లేరు, చాలా ఇన్సెన్సిటివ్ రిమార్క్స్ చేశారు. అంతేకాదు మొత్తం నేషనల్ ఎంబ్రాస్మెంట్ గురి చేశారు, జాతిని ఒక ఎంబ్రాస్మెంట్లోకి తీసుకెళ్లారనమాట. నేషనల్ సెంటిమెంట్ మొత్తం ఒక చోట ఉంటే ఈయన మాత్రం ఇంకో విధంగా మాట్లాడుతున్నారు. కాబట్టి అసలు ఈయన చెప్పిన దానిపైన మొత్తం ఇష్యూ పైన ఒక సిట్ వేయాలి ఇమీడియట్గా. అంటే ఈరోజు పొద్దున 10 సిట్ ఏర్పాటు చేయాలి. డైరెక్ట్ రిక్రూటెడ్ ఐపీఎస్ ఆఫీసర్స్ మరియు ఒక ఐజీ స్థాయి అధికారి దీనికి చీఫ్గా ఉండి ఒక సిట్ వేసి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అనేది మధ్యప్రదేశ్ ప్రభుత్వం వేసి ఈ మంత్రి గారి మాటలపైన, ఎందుకంటే ఈయన మాట్లాడినవన్నీ వీడియో క్లిప్పింగ్స్ సహా ఉన్నాయన్నమాట. సుప్రీంకోర్టు దీన్ని చూసి ఇంత ఇన్సెన్సిటివ్గా ఎలా మాట్లాడతారు, ఇంత జాతికి దుర్ఘటన జరిగినప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడొచ్చా, ఇలా ఎలా చేయొచ్చా మనం అని చెప్పి సుప్రీంకోర్టు చాలా ఘాటైన వ్యాఖ్యలతో ఇమీడియట్గా ఆయన అరెస్ట్ పైన అయితే స్టే ఇచ్చింది. కానీ ఆయన పైన అయితే సిట్ వేసి అసలు ఇలా రిమార్క్స్ చేయడం చాలా తప్పు, ఇంత ఇన్సెన్సిటివ్గా ఉంటుంది చాలా తప్పు, ఇంత క్రాస్ రిమార్క్స్ చేయడం చాలా తప్పు అని చెప్పి సుప్రీంకోర్టు చాలా ఘాటుగా స్పందించింది మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షా వ్యాఖ్యలపై.